మా పక్కోళ్ళు చో చో అని కొడుతుంటే అమ్మ కోతులు వచ్చినట్టునే డోర్ అన్న పెట్టుకుందామని డోర్ దగ్గరికి పోయినా. అప్పటికి అక్కడికి ఒక కోతి అప్పుడే వచ్చింది. అమ్మ పెట్టుకుంటావన్నావా, డోర్ పెట్టుకో అన్నది. అయ్యో అదేంది కోతి, నువ్వు మనుషుల భాష మాట్లాడుతున్నావా అని అన్నా. అంటే అవును మరి ఇక ఇన్ని రోజుల నుంచి మీ దాంట్లో ఉన్నా కదా, మనుషుల భాష నేర్చుకున్నాం మేము కూడా, ఎందుకంటే మీ భాషలో చెప్తానన్నా మా బాధ మీకు అర్థమవుతుందని అని అన్నది. అంటే మీరు మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఓ పూల చెట్లు ఉంచుతలేరు, ఓ కూరగాయల చెట్లు ఉంచుతలేరు, చెట్లు పండ్లు కాస్తే పండ్లు ఉంచుతలేరు, ఇదంతా ఆగమాగం అంగడంగడి చేస్తాను. పొరపాటున డోర్ తీసుంటే ఇల్లంతా రచరచ చేస్తారు. ఇంకా మేము ఇబ్బంది పెడతాను అని అంటాను ఆ కోతి అని అన్న. అంటే అరే భలే చెప్తావమ్మా నువ్వు నిజంగా కూడా, మీ జోలికి మేము వచ్చిండ్రా వచ్చినామా, మా జోలికి మీరు వచ్చిండ్రా, మాకు నిల్వ నీడ లేకుండా చేసి, చెట్లు లేకుండా చేసి, తినడానికి తిండి లేకుండా చేసింది మీరు కాదా, అడవులను నరుకుతిరి చెట్లను కొడుతురి, మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండలేక ఇక్కడికి వస్తే ఏదో కాంపౌండ్ వాళ్ళ మీదనో ఇండ్ల కప్పుల మీదనో ఉంటాను, ఏమన్నా మిమ్మల్ని పెట్టమంటున్నావా పొయ్యమంటున్నావా, ఇట్లా ఉన్నా కానీ కట్టెలు పట్టి కొట్టుడే, రాళ్ళు పట్టి కొట్టుడే, ఉడతలు పట్టి కొట్టుడే, వాళ్ళు నీళ్లు చల్లుతారు, మొత్తం మీద మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నమే చేస్తారు. ఏమంటున్నామమ్మా మేము మిమ్మల్ని, ఇక మిమ్మల్ని పుట్టించిన దేవుడే మమ్మల్ని కూడా పుట్టించిండు కదా, ఈ భూమి మీద ప్రాణులందరూ సమానమే కదా, మీదైతే ప్రాణం కానీ మాదైతే ప్రాణం కాదా, ఎక్కడ పోవాలి మేము, మీకు తెలివి ఎక్కువ ఉన్నది కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు చేసుకుంటాండ్రు, మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసిండ్రు అని పాపం కోతి చాలా బాధపడుతుంది. అయ్యో అవునా అని నాకు కూడా అనిపించింది. మరి నిజమే కదా, మనమే వాటి జోలికి పోయినాం, వాటికి నిల్వ నీడ లేకుండా చేసినట్టున్నాం. అంతేనంటారా, ఏమంటారు? ఓ పాపం ఆలోచించాలా మరి వాటి బాధను కూడా.